హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. ఈరోజు చేస్తున్నాను పానీపూరి రెడీ చేస్తున్నాను. దాన్ని తయారు చేసే విధానం చెప్తున్నానండి. పానీపూరి పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, ఒక పచ్చిమిరపకాయ, ఒక అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలి నీళ్ళలాగా. ఆ నీళ్ళని మళ్ళీ వడకట్టుకోవాలండి. వడకట్టుకొని అందులోనే చాట్ మసాలా కొంచెం, నిమ్మకాయ రసం కొంచెం వేసుకోవాలి. చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి. అంటే వీళ్ళు ఎక్కడ కారం తినరనమాట, అందుకు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఆ చింతపండు నీళ్ళు కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు నీళ్ళు కూడా వేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ నిమ్మకాయలు లేవు. నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేసుకోవాలి అసలు పానీపూరికి. ఆ నీళ్ళలోనూ మా అమ్మాళ్ళ ఇంటికి పట్టుకెళ్తాను కదా, అక్కడ నిమ్మకాయ రసం ఉంటుంది, అక్కడ వేసి కలుపుతాను ఫ్రెండ్స్. అలాగే బంగాళదుంపలు కూడా కూర చేసుకోవడానికి అందులో పూరీల్లోకి నిమ్మకాయ అది కొంచెం బంగాళదుంపలేమో కుక్కర్లో పెట్టుకున్నాను నేను. 3 విజిల్ వచ్చే వరకు. కుక్కర్లో పెట్టుకోకుండా మామూలుగా వండుకోవాలనుకుంటే 15 నిమిషాలు 10 నిమిషాలు బంగాళదుంపలు కూడా పెట్టుకోవాలి. కుక్కర్లోనైతే 3 విజిల్ సరిపోద్ది. వీళ్ళు ఎక్కువ కారాలు తినరు కాబట్టి ఒక్క పచ్చిమిరపకాయ వేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. జీరా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. జీరా పౌడర్ నా దగ్గర లేదు. ఉల్లిపాయలు కొంచెం, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి, స్మెల్గా బాగుంటుంది అన్నమాట. ఉప్పు కలిపి బాగా పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన ఉంచుకున్నాక అప్పుడు దీని తర్వాత ఏమో మనం ఆయిల్ మరగబెట్టాక మనకు రెడీమేడ్ పానీపూరి ప్యాకెట్లు ఉంటాయన్నమాట. ఆ ప్యాకెట్లు తెచ్చి అవి వేపుకొని వదిలి పెట్టుకోవాలన్నమాట. అవన్నీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి తినండి, టేస్ట్ చేసి చూడండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. మామూలు స్నాక్స్ కింద గట్ట బాగుంటుంది అనమాట. టీతోని గట్టాను, సాయంత్రం పూట గట్టాను. ఇది ఇలా రెడీ చేసుకోండి, మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మా అమ్మాళ్ళ ఇంటికాడ ఖత్తర్లో కదా, వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది మన ఇండియా ఫుడ్ రెడీ చేసి వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుందని కూడా అంటారనమాట. ఒకటి మెయిన్ ఏంటంటే కారాలు తినరు, ఇక్కడ ఎక్కువ కారం తినరు. మనం ఇంటికాడేమో కారం పులుపు అన్నీ చక్కగా సరిపోయినట్టు వేసుకుంటాం అనమాట. అలా వేపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకొని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలాంటి మేము చేస్తున్నాము. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. మేము కూడా టేస్ట్ చేస్తున్నాము. మీరు కూడా టేస్ట్ చేయండి, బాగుందని కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్ లక్ష్మీ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు అందరూ లైకులు చేస్తేనే మేము బేగ్ చేసేయండి. ఓకే అండి, బాయ్.